ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్నదికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే గొత్తం, వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవాటాలుడే. కేకలు కాదురా రే. నీకు ఏడు పెద్దకురా, ఏడు పెద్దకు. కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంట్రా, ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో, చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా. రేయ్, నేను సాయంత్రం భోంచేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసు. ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా. నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. ఏం అక్కర్లేదు, దారి పడుకున్న బోర్డు దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడు తినే తిండికి ఇదో. వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వద్దు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. చెరువులో గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో, అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీకు కదలడు, నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదల్లుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమోనని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్, టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కింద పెట్టు. అదే నీ ఉద్దేశం. తన్నిందేటి అల్లుడు, అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా? చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి, కానీ ఎవరో సాడిస్ట్ పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. ఆ సంగతి మర్చిపో, వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి 2వ పెళ్లికైనా 3వ పెళ్లికైనా రెడీయే. ఈ అమ్మాయి పేరు సత్య, కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 5 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు ఈ అమ్మాయి? నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే. బాయ్. బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్ళికొడుకు ఎవరు? మీరేనా? నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండు. నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్ గా చాలా మంచోడు. మరి క్యాష్?
క్యాష్ దాని గురించి నువ్వేం వరే అవ్వక్కర్లేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఓకే మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్లి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది.